కాసేపట్లో గద్దర్ అవార్డుల పండుగ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. గద్దర్ పేరుతో ప్రభుత్వం సినీ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఒకే వేదికపై రాజకీయ సినీ ప్రముఖులు మెరవనున్నారు. ఈసారి అవార్డులకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు, హీరోలు పాల్గొననున్నారు. కాసేపట్లో గద్దర్ అవార్డుల పండుగ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. గద్దర్ పేరుతో ప్రభుత్వం సినీ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఒకే వేదికపై రాజకీయ సినీ ప్రముఖులు మెరవనున్నారు. ఈసారి అవార్డులకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు, హీరోలు పాల్గొననున్నారు. కాసేపట్లో గద్దర్ అవార్డుల పండుగ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. గద్దర్ పేరుతో ప్రభుత్వం సినీ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఒకే వేదికపై రాజకీయ సినీ ప్రముఖులు మెరవనున్నారు. ఈసారి అవార్డులకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు, హీరోలు పార్టిసిపేట్ చేయనున్నారు. కాసేపట్లో గద్దర్ అవార్డుల పండుగ ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. గద్దర్ పేరుతో ప్రభుత్వం సినీ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఒకే వేదికపై రాజకీయ సినీ ప్రముఖులు మెరవనున్నారు. ఈసారి అవార్డులకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు, హీరోలు పాల్గొననున్నారు. రైట్, డీటెయిల్స్ తెలుసుకుందాం లక్ష్మిని అడిగి. లక్ష్మి, కాసేపట్లో గద్దర్ అవార్డ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది, మరేంటి అప్డేట్స్? సాయంత్రం 6 గంటలకి ఘనంగా గద్దర్ అవార్డ్స్ జరగబోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు, అంటే ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గద్దర్ అవార్డ్స్ అనేది ఇవ్వకపోవడం జరిగింది. దాని తర్వాత అంటే ముందు 2 సంవత్సరాలు, దాని తర్వాత 12 సంవత్సరాలు, మొత్తంగా చూసుకుంటే 14 సంవత్సరాల నుంచి కూడా గద్దర్ అవార్డులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా గద్దర్ అవార్డు ఇవ్వలేదు. సో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా గద్దర్ అవార్డ్స్ ఘనంగా ఇస్తాము, సినీ కళాకారులను ఇప్పటి వరకు కూడా సత్కరించలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఖచ్చితంగా గద్దర్ అవార్డ్స్ అంటే సినీ కళాకారులందరినీ కూడా సత్కరించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం, దాని తర్వాత జయసుధ కమిటీ చైర్పర్సన్గా ఏర్పాటు చేసి మొత్తం 1248 సినిమాలకు గాను నామినేషన్ రావడం జరిగింది. అంటే 2 విభాగాలుగా ఈ నామినేషన్స్ అని విడిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2014 నుంచి 2023 వరకు 10 సంవత్సరాలకు గాను ఒక్కొక్క ఏడాదికి అంటే సెన్సార్ అయిన సినిమాలు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 10 ఏళ్లకు గాను ఒక్కొక్క ఏడాదికి మొత్తం 3 సినిమాలు చొప్పున విడిగా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ చిత్రం, సెకండ్ మూవీ, అలాగే థర్డ్ మూవీ, ఇలా ఈ 3 కేటగిరీలకు గాను ఒక్కొక్క సినిమాకి డైరెక్టర్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్ ఇలా 4 వచ్చి అవార్డులు అందుకోవచ్చు. సో మొత్తంగా 2014 నుంచి 23 వరకు మొత్తం 33 సినిమాలను ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత సెపరేట్గా 2024 గాను ప్రతి కేటగిరీకి సంబంధించి అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. మొత్తంగా ప్రతి కేటగిరీ అంటే 24 క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా అవార్డులు కేటాయించడం జరిగింది. సో మొత్తంగా చూస్తే కనుక ఈ అవార్డుల సెరమనీని మాత్రం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ 2014 నుంచి 23 వరకు, అలాగే 2024 ఈ కేటగిరీలు కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ను కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం 6గురికి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం మీద తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా రాజకీయ సినీ ప్రముఖులకి ఒకే వేదిక ఏర్పాటు కానుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి ఘనంగా ఈ అవార్డ్స్ అనేవి ప్రధానోత్సవం జరగబోతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల నుంచి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అవార్డుల ప్రధానోత్సవం చేయబోతున్నారు. అలాగే మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరు కానుండడం జరుగుతుంది. వాళ్ళతో పాటు ఇతర రాజకీయ సినీ ప్రముఖులు కూడా వస్తారు. అయితే ముఖ్యంగా చాలా ఏళ్ల తర్వాత ఒకే వేదికపై టాలీవుడ్కి సంబంధించిన స్టార్స్ అంతా కూడా రాబోతున్నారు. ఇటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య ఈ నలుగురు పిల్లర్స్గా ఉండడం జరిగింది. ఈ టాలీవుడ్కి సంబంధించి ఈ 4 కూడా ఒకే వేదిక పైన హాజరు కాబోతున్నారు. అలాగే అవార్డులు తీసుకొని ఉన్న అల్లు అర్జున్, సుకుమార్, ఇతర సినీ ప్రముఖులంతా కూడా నివేద థామస్ కావచ్చు, అనన్య నాగల్లా, శరణ్య
చైతన్య, ప్రదీప్, సత్య, వెన్నెల కిషోర్, దాంతోపాటు రవీంద్ర, ఇతర సినీ ప్రముఖులంతా కూడా అవార్డులు అందుకోబోతున్నారని తెలుస్తుంది. అయితే ఒకసారి మనం స్టేడియం గురించి చెప్పుకోవాలి అంటే కనుక వేదికని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. మనము వరంగల్ కళాతోరణంగా చెప్పుకుంటాం కదా, తెలంగాణకి సింపుల్గా వరంగల్ కళాతోరణాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మనం ఒకసారి స్టేజ్ పైన కూడా లైట్స్తో చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం స్టేజ్ వెనక అంటే కూర్చునే వాళ్ళందరినీ ఒకసారి మనం చూస్తే కనుక మోస్ట్ విఐపి కింద ఇక్కడ కొంతమందికి ఏర్పాటు చేశారు. దాని తర్వాత హాల్ని సెకండ్ భాగంలో విఐపి సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం 6 గంటల నుంచి ఐఎంపీఆర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా అవార్డులు ఇస్తారు. దాని తర్వాత ముఖ్యంగా ఈ అవార్డుల గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా నేషనల్ అవార్డు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అవార్డులన్నీ కూడా నగదు ప్రోత్సాహం అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. కానీ ఉత్తమ చిత్రానికి ఉత్తమ హీరో హీరోయిన్లు అందరికీ కూడా 10 లక్షలు చొప్పున ఇవ్వనున్నారు. అలాగే 7, 5 లక్షలు, 3 లక్షలు ఇలా డివైడ్ చేసి ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా మరి కాసేపట్లో ఇదంతా కూడా చాలా వైభవంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సెక్యూరిటీ సంబంధించి కూడా ముఖ్యంగా బౌన్సర్స్తో పాటు కొంతమంది పోలీసులు వేలాది మందిగా రాబోతున్నారు కాబట్టి ఇండస్ట్రీ నుంచి. సో ఏర్పాట్ల విషయంలో, సెక్యూరిటీ విషయంలో మాత్రం చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది చంద్రిక.